భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్ పైన పడింది. మొత్తం 10 జట్లు పాల్గొనబోయే ఈ టోర్నమెంట్లో టైటిల్ వేట సుమారు 2 నెలల పాటు సాగుతుంది. కాబట్టి క్రికెట్ అభిమానులకు ఈ 2 నెలలు కూడా పండుగ వాతావరణమని చెప్పాలి. దీంతో అభిమానుల్లో అప్పుడే కోలాహలం మొదలైపోయింది. ఐపీఎల్ నిర్వాహకులు కూడా టోర్నమెంట్ ఏర్పాట్ల కోసం సన్నాహాలు ప్రారంభించారు. మీడియా మాధ్యమాల్లో ఇప్పటి నుంచే ఐపీఎల్ ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. ఇదిలా ఉండగా మాజీ క్రికెటర్లు కొంతమంది ఈ టోర్నమెంట్ లో టైటిల్ గెలిచేది ఎవరు అనే దానిపై చర్చాగోష్ఠి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇదే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు ఎప్పట్లాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టే తన ఫేవరెట్ అని చెబుతూనే ధోని ఉన్నంతకాలం చెన్నై జట్టే గెలుస్తుందని, అతడి తర్వాత కూడా చెన్నై గెలవాలంటే ఎవరు జట్టు కెప్టెన్ గా ఉండాలి అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. అంబటి రాయుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో నాకు చాలా జ్ఞాపకాలున్నాయి. అందుకే ఎప్పుడైనా సరే చెన్నై జట్టే గెలవాలని కోరుకుంటూ ఉంటాను. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోని కెప్టెన్ గా ఉన్నంత వరకు ఆ జట్టుకు ఢోకా లేదు. కానీ అతడి తర్వాత చెన్నై జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తే నాకంటే సంతోషించేవారు మరొకరు ఉండరు. ఈ ఏడాది నుండి ఎలాగో ముంబై ఇండియన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా అని కెప్టెన్ గా నియమించారు కాబట్టి రోహిత్ ను చెన్నై జట్టు ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేసి సిఎస్కే జట్టుకు కెప్టెన్ గా నియమిస్తే బాగుంటుంది. ధోని తర్వాత ఐపీఎల్ టైటిల్ ఎవరి చేతుల్లోనైనా అందంగా కనిపిస్తుందంటే అది రోహిత్ శర్మ చేతుల్లోనే అని పేర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.